జిందాబాద్ జిందాబాద్. కేబుల్ క్యాలెండర్ ఉల్లంఘిస్తాతో ఉంది. వాళ్ళు చేసినారు సార్. తీసుకొస్తాను. థ్యాంక్ యూ సార్. సార్ కేంద్ర గారు మాట్లాడతారండి. సభాధ్యక్షులు శ్రీ భాషా గారు, వేదిక మీద ఉన్న శ్రీ రెడ్డి గారు, సుభాని సాహెబ్ గారు, మరి చీఫ్ ఇంజనీర్ నందకుమార్ గారు, విశ్వనాథ్ గారు, ఇంకా వేదిక మీద ఉన్న ఇతర ముస్లిం మైనారిటీ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు, ఆఫీసర్స్ అందరికీ, అలాగే ఈ సమావేశానికి మొత్తం రాష్ట్రం నుండి నలుమూలల నుండి జెన్కో అయితేనేమి, అటు ట్రాన్స్కో అయితేనేమి, ఈపీడీసీఎల్ నుండి చాలామంది చేశారు. ఇలాంటి సమావేశంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఈ సభ చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో జరుగుతూ ఉన్నది. నాకు మీ అందరినీ చూస్తే ఉర్దూలో మాట్లాడలేకపోతున్నానని కూడా బాధపడవలసి వస్తుంది. అయినా కూడా చాలా సంతోషం, చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం మీరు అందరూ చేస్తున్నారు. ఇందులో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. వేరే కార్యక్రమానికి నేను ఇప్పుడు ట్రైన్కి విజయవాడ వెళ్ళాలి కాబట్టి నేను తక్కువ టైం స్పెండ్ చేయడం జరుగుతూ ఉంటుంది. కానీ నేను ఇక్కడ నుండి వెళ్ళిన తర్వాత కూడా మామూలు పద్ధతిలోనే మీరు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలని కూడా ముందుగా మీకు తెలియజేసుకుంటున్నాం. మరి మన ఎస్పీడీసీఎల్ గురించి మీ అందరికీ తెలుసు. ఇప్పుడిప్పుడే మంచి మంచి ప్రోగ్రెస్ని చూపించగలుగుతున్నాం. కన్జ్యూమర్స్కి 4 గంటలు విద్యుత్ అందజేస్తున్నాం. మరి
పరిశ్రమలకు 24 గంటలు సప్లై ఇవ్వగలుగుతున్నాం. అలాగే అగ్రికల్చర్కి రైతులకు మనం 7 గంటలు నిరంతరాయంగా సప్లై ఇవ్వడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నాం. రేపటి నుండి ఈ 7 గంటలు ఒకే విడతలో 7 గంటలు ఇచ్చే కార్యక్రమం కూడా రేపటి నుండి మనం మొదలుపెడుతున్నాం. ఎస్పీడీసీఎల్ అలాగే ఈపీడీసీఎల్ జన్కో ట్రాన్స్కో కూడా దేశంలోనే అత్యున్నతమైన స్థానంలో ఉన్నాయని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాం. మరి అందరూ కూడా దేశమంతా కూడా మన ఆంధ్ర రాష్ట్రం వైపు ప్రస్తుతం విద్యుత్ అంశం పైన మన వైపే చూస్తున్నారు, మన డైరెక్షన్ కోసమే చూస్తున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మరి ఇంత ప్రగతి ఇంత మనం ముందుకు వెళ్తున్నాం అంటే అందులో మీ ప్రతి ఒక్కరి తాలూకా భాగస్వామ్యం ఉన్నది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మరి అంతేకాకుండా మీకేదో సమస్యలు ఉంటే అది ఎస్పీడీసీఎల్ సమస్య కాదు అని నేను ఎప్పుడూ అనుకోను. మీ సమస్యలు ప్రతిదీ కూడా తీర్చడానికి ప్రతి ప్రయత్నం కూడా చేస్తానని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నా. ఎప్పుడైతే ఎంప్లాయీస్ సమస్యలు లేకుండా ఉంటాయో అప్పుడే మనం పూర్తిగా మనం కన్సూమర్కి అయితేనేమి ప్రజలకి అయితేనేమి సర్వీస్ చేయడానికి వీలుంటుంది అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీ అందరూ ఇప్పటి వరకు ఎలాంటి కోఆపరేషన్ అందిస్తున్నారో అలాంటి కోఆపరేషన్ మనం ముందు కూడా అందించాలని కూడా ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటున్నాం. అంతేకాకుండా ఇప్పుడు మనం ఏదైతే ప్రగతి సాధించామో ఆ ప్రగతిని ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ గారు ఆయన అంతర్జాతీయ ప్రమాణాలతో సరిపోలుస్తున్నారు. ఆ స్థాయికి మనం ఎదగాలి అనేసి మనం ఆ ప్రయత్నం చేయాలి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అందులో భాగంగానే మనం ఇప్పుడు చాలా ప్రణాళికలు తయారు చేస్తున్నాం. మన లాసెస్ అన్నవి ప్రజలందరికీ కూడా ఇప్పుడు 24 గంటలు ఇస్తున్నా కూడా అందులో ఏమాత్రం హెచ్చుతగ్గులు లేకుండా అంతరాయం లేకుండా ఇచ్చే విద్యుత్తుని మనం అందించగలగాలి. అలాగే ఈ ఏదైతే విద్యుత్ అందిస్తున్నామో అది సరైన అందుబాటులోకి వచ్చే రేట్స్ కూడా మనం తగ్గించడానికి మనం ప్రయత్నం చేయాలనేసి కూడా మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి ఇలాంటి కార్యక్రమంలో మీరు అందరి సహకారం కూడా ఉంటుందని కూడా తెలియజేస్తున్నాం. ఈ వచ్చే సంవత్సరంలో మన ముందు ఉన్నది ఏంటంటే ఇప్పటి వరకు గత 4-5 సంవత్సరాల నుండి మనం కొత్త పోస్టులు ఏవి తీసుకురాలేకపోయాం. ఆ కొత్త పోస్టుల గురించి ఇప్పటికే 2 డిస్కంలో కలిపి 4,000 పైన మనం పోస్టులు కావాలి అని చెప్పేసి ప్రపోజల్స్ గవర్నమెంట్కి పంపించడం జరిగింది. ఇది మొట్టమొదటిగా ఈ సంవత్సరం 2016లో మనం అందరము కలిపి ఆ పోస్టులకి మనం గవర్నమెంట్ నుండి పర్మిషన్ తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రకమైన ప్రయత్నం మనం అందరము కలిపి చేద్దామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరొకసారి మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి మిగతా కార్యక్రమం మీరందరూ ఇలాగే కొనసాగించాలని కూడా కోరుకుంటూ మరి ఇంత చక్కటి కార్యక్రమంలో పాల్గొనడానికి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనందరం కలిసి పనిచేద్దాం, మీతో పాటు నేనే ఉంటానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు. మీకు తెలుసు మా ముస్లిమ్స్ ఏదైనా పని విషయంలో కానీ ఏదైనా మాట చెప్పిన తర్వాత మాట జమదారులు తెలిసి ప్రతి ఒక్కరు కూడా మీరు ఏదైనా మన ముస్లిమ్స్ ఏదైనా పని చేయాలంటే ముందు ఉంటారు. ఏ వర్క్లో కూడా ప్రతి చిన్న విషయంలో కానీ పెద్ద విషయంలో కానీ ట్రాన్స్ఫార్మర్ పెట్టడంలో కానీ ఏదైనా బిల్డింగ్ కట్టడంలో కానీ ఇంకోటి ఏ విషయంలో కూడా ముందు ఉండి చేసి మన ముస్లిమ్స్ అన్ని విధాలుగా సహకారం అందిస్తాము. మన ఎస్పీడీసీలకి ఇంకా ముందుకు తీసుకుపోయి మన సజెంట్ గారికి ఇంకా కొన్ని అవార్డు కూడా పెట్టడానికి కూడా మనం ప్రయత్నం చేస్తామని తెలిసి సభాముఖంగా తెలియజేస్తూ ఒక మెమరాండం ఇస్తున్నాం సార్. ఈ మెమరాండం దయచేసి ఎంత తెలుపుకుంటున్నాం.
అక్కడే రా స్వామి, రా స్వామి. పాయింట్స్ చదివేయండి, అంత ఫ్రీగా చదవకుండా హెడ్లైన్స్. సభావేదిక లభించిన అధ్యక్షులకు, సంస్థాధిపతులైన హెచ్ఐ జొరగారు, సిఎండి గారికి, పి పుల్లారెడ్డి గారు, మన హెచ్ఆర్డి డైరెక్టర్ గారికి, తర్వాత చీఫ్ విజిటర్ గారికి, ఈ సభను వేదికను అలంకరించిన పెద్దలకు, సభను అలంకరించిన మీ అందరికీ నా నమస్కారం. పోతే మన సిఎండి గారు, గౌరవ సిఎండి గారు ఏం లేని అత్యవసర పరిస్థితుల్లో ఆయన వెళ్తున్నారు కాబట్టి మనము ఈ మెమోరాండం పూర్తిగా చదివేది టైం కూడా లేదు కాబట్టి హెడ్లైన్స్ చదివి ఫస్ట్ మాత్రం చదువుతా సార్. ఇక్కడ మెమోరాండం సబ్మిటెడ్ ది హానరబుల్ హెచ్ఐ జొరగారు, చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ APSPDCL on 24/1/2015. We cordially welcome to our beloved Sri H. Doragaru, Chairman and Managing Director APSPDCL, on the eve of 6th inaugural function of New Dairy 2016, which is being held at the Office Principles of Superintendent Engineer Operations, Tirupati, on 21/1/2016. It is not exaggeration to state that your presence as Chairman and Managing Director APSPDCL is a boon and a strong cash in the thrill to the organization in the prevailing circumstances in Andhra Pradesh, which resulted in a peak stage to the AP power sector, which stood as first in the country. We are very thankful for your kind, cordial cooperation, encouragement, and hospitality extended towards our association. In this occasion, I would like to enlighten certain items of grievances for redressal which are denied in view of the industrial peace and workers' harmony under your honorable jurisdiction in APSPDCL. ఇది మనము వెల్కమ్ చేశాము. ఇక తర్వాత మన సమస్యలు ఏమున్నాయంటే, ముస్లిం మైనారిటీ అసోసియేషన్ 4% రిజర్వేషన్ ముస్లిం మైనారిటీ అసోసియేషన్కు ఉంది. కానీ 2006లో జరిగిన రిక్రూట్మెంట్, JLM రిక్రూట్మెంట్లో 2011లో జరిగిన రిక్రూట్మెంట్లో మనకు 4% రిజర్వేషన్ అబ్జర్వ్ చేయలేదు. దీనికి ఎన్నెన్నో కారణాలు చెప్తున్నారు. తర్వాత ఏపీ బ్యాంకులో కూడా ఇప్పుడు మనము ఈ ఎగ్జిబిషన్ దీంట్లో వచ్చాము. మన ప్రాబ్లం అక్కడే ప్రాబ్లం ఇక్కడ లేవు. ఇక్కడ దీంట్లో ఇంక్లూడ్ చేసిన తర్వాత వీళ్ళకి మేము మన సిఎండి గారికి రిక్వెస్ట్ చేసేది ఏమంటే, ఆ 4% రిజర్వేషన్ దాన్ని రివైజ్ చేసే మన వాళ్ళకు అపాయింట్మెంట్లు వస్తాయండి. 4% రిజర్వేషన్లు మనకు కూడా చాలా 70-80 మంది లాభం కలుగుతుంది. అది సారిగా విన్నవిస్తున్నాం. రెండవది కాంట్రిబ్యూట్ పెన్షన్ స్కీమ్. పెన్షన్ స్కీమ్ 1/9/2019 నుండి ఇంప్లిమెంట్ చేసిన పక్షంలో అది ఒరిజినల్ DGF స్కీమ్ అనేది కాదనేది ఈపీఎఫ్ స్కీమ్లో అది అమెండ్మెంట్ ఇచ్చారు. దాన్ని 2001/9/2004 వరకు పొడిగించి అప్పటి వరకు ఉన్న ఉద్యోగులకు వర్తింప చేయాలని గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేశారు. కానీ మనకు మన కంపెనీ యాక్ట్ వర్తిస్తుందనేది ఒక చిన్న మెలిక పెట్టేసి దాన్ని ఇది చేశారు. ఏ జీవో అయినా సరే మనము వాళ్ళకు అడగక ముందే గవర్నమెంట్ కాదు, గవర్నమెంట్ జీవో విడుదలను వర్తించడం అటాక్ చేసే మన సాంప్రదాయం ఉంది. అదేవిధంగా మనం గవర్నమెంట్ రాయకుండా మనమే ఇంప్లిమెంట్ చేసింటే బాగుండేది. రాసిన దాని వల్ల గవర్నమెంట్ అటువంటి ఆ మెలిక వచ్చింది. ఆ మెలిక పెట్టేసి ఇది కంపెనీ యాక్ట్ కింద రాదు అని చెప్పారు. కంపెనీ యాక్ట్ ఉండే కానీ ఎన్నో జీవోలు ఆ కార్యక్రమంతో ఇంకా ఈరోజు మన ఎస్పీడీసీ సభ్యులందరూ చిన్న ముస్లిం అనుభవిస్తున్నాం సార్.
చాలా బాగుంది మూమెంట్ పట్టుకోండి చూడండి తీసుకొస్తాను వీళ్ళందరూ కూర్చోండి. తదుపరి రాజ్యాంగ సోర్స్ కోసం కంపారిజన్ అపాయింట్మెంట్ స్కీమ్ పెట్టారు. దాని వెంటనే కట్టిన వేరే ఎంప్లాయ్ సొంత పొందుతున్నారు ఎక్సెప్ట్ వేసుకోవాలి. కొంతమంది రోడ్డును పడారు మా అగ్ని దగ్గర ఈ ఒకటి కంపారిజన్ అపాయింట్మెంట్ ప్రొవిజన్ కల్పించాలని నేను మా అసోసియేషన్ తరఫున సుధాకర్ సాయి గారికి రికమెండ్ చేయమని కోరుకుంటున్నాను. రిక్రూట్మెంట్ ఏం కాదు మనకు ప్రతి దినానికి వర్క్ పెరిగిపోతుంది. 4 ఇంతలు 5 ఇంతలు 6 ఇంతలు అయిపోతుంది. ఈ మధ్యలో మన వాళ్ళు కన్వర్షన్ ఇచ్చి ప్రమోషన్ ఇస్తున్నారు. ఇనిషియల్ క్యాప్లో పనిచేసే వాళ్ళు చాలా కడువైపోయారు. ఈపీటీసీలో కానీ ఏ సమస్యలో సరే మన పవర్ సెక్టర్లో తగ్గిపోయారు. దానివల్ల ఓవర్ ఫోల్డెడ్ వర్క్ అంటే 4 ఇంతలు 5 ఇంతలు అయిపోయింది. దానివల్ల ఏం చేశారంటే ఏ చిన్న తప్పు జరిగినా కానీ అంత పనిని మా ఫీల్డ్ వర్కర్స్ చేస్తుంటే ఏ చిన్న తప్పు జరిగినా వాళ్ళ పనిష్మెంట్ మా ఉండే ఎంప్లాయీస్ ఈ క్లచర్స్ నుండి రిలీఫ్ కలిగించాలని నేను తర్వాత అపాయింట్మెంట్ ఆఫ్ డ్రైవర్స్ అంటే డ్రైవర్స్కు ఒక సంవత్సరం లేదండి. డ్రైవర్స్కు ఏం చేశారంటే ఎస్పీడీసీలో డ్రైవర్స్ అపాయింట్మెంట్కు అలాట్మెంట్ ఇచ్చేశారు. ఖర్చుల నుంచి ఒక సంవత్సరం నుంచి దానిపైన యాక్షన్ లేదు. మాకు 20 ఏళ్ళ నుంచి పనిచేస్తున్న డ్రైవర్లు కాంట్రాక్ట్ లేబర్ డ్రైవర్లు ఈ అపాయింట్మెంట్ కోసం కాస్తున్నారు. ఈ ఒక్క ఇది ఇంప్లిమెంట్ చేస్తే రమారమి 20 మంది డ్రైవర్లు కాంట్రాక్ట్ లేబర్లు రెగ్యులర్ ఎంప్లాయ్ అవుతారు. ఈ ఆస్పెక్ట్ కూడా ఇస్తారు. రైతు దీన్ని రికమెండ్ చేసి మనకు శాంక్షన్ చేపిస్తారని కోరుకుంటున్నాను. అందరికి కూడా నమస్కారం. ఈ అసోసియేషన్ 2010లో స్థాపించబడి అప్పటి నుంచి 5 డైరీలు ఇనాగరేషన్ చేసుకొని స్టేట్ బైఫర్కేషన్ అయిన తర్వాత 6వ డైరీ ఇక్కడ తిరుపతిలో ఇనాగరేషన్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ అసోసియేషన్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ కోసం అహర్నిశలు కష్టపడి పనిచేస్తుంది. ఇంకా వాళ్ళు ముందుకు పోవాలని నేను సభాముఖంగా ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ కోరుకుంటున్నాను. అట్లాగే అందరికి కూడా ఈ కొత్త సంవత్సరం 2016కు నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మేనేజ్మెంట్ సైడ్ నుంచి ఎప్పుడైనా మీరు ఇప్పుడు ప్రజెంట్ హెచ్ఆర్డి సబ్జెక్టు కూడా నేనే చూస్తున్నాను కాబట్టి మీరు మీ అసోసియేషన్ తరఫున ఎప్పుడైనా నా దగ్గరికి రావచ్చు, ఏ టైం అయినా పర్లేదు. ఇట్లా ఇందాక కొన్ని ఇష్యూస్ ఇప్పుడు ఇవ్వడం జరిగింది. దీంట్లో దాదాపు 10 ఇష్యూస్ ఇచ్చారు. కొన్ని చిన్న చిన్న విషయాలు ఉన్నాయి. కొన్ని ఫైనల్ ఆప్షన్ అవుతుందంటే ఇప్పుడు మనం సిస్టమ్ ఇండిపెండెంట్గా ఉన్నా కూడా మనం ట్రాన్స్కోను చేసిన తర్వాత ట్రాన్స్కో ఎలా ప్రొసీడ్ అవుతే ఆ రకంగానే మనం కూడా వెళ్తున్నాం డిస్కౌంట్స్ అన్నీ కూడా. కాబట్టి కొన్ని కంబైన్డ్గా ట్రాన్స్కో డిస్కౌంట్ కలిసి డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ఇక్కడ ఎస్పీడీసీఎల్ పరిధిలో ఉన్నవి మేము చేయగలిగినవన్నీ కూడా ఇమీడియట్గా ఈ సమస్యలన్నీ మీకు తీర్చగలుగుతామని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. కొన్ని స్టేట్ గవర్నమెంట్ పర్మిషన్ కావాల్సి ఉంటాయి, రిక్రూట్మెంట్ కానీ అట్లాగే రిజర్వేషన్ కానీ. రిజర్వేషన్ కూడా రిక్రూట్మెంట్కి ఇప్పుడు ఆల్రెడీ పాటిస్తున్నారు.
ప్రమోషన్ ఇంకా కావడం లేదు. సో అది గవర్నమెంట్ క్లియరెన్స్, తర్వాత ట్రాన్స్కో నుంచి క్లియరెన్స్ వచ్చిన తర్వాత తప్పకుండా దాని మీద కూడా తగిన చర్య తీసుకుంటామని మీకు అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాను. కొన్ని కంపాషనేట్ అపాయింట్మెంట్స్, తర్వాత సబ్ ఇంజనీర్స్ అంటే అదర్ డిప్లొమాలో మెకానికల్ కానీ సివిల్ కానీ వీళ్ళకు ఎలక్ట్రికల్ అడుగుతున్నారు అనేది ఒక పాయింట్ చెప్పారు. యాక్చువల్గా మనకు ఎలక్ట్రికల్ వాళ్ళని ఎలక్ట్రికల్ సీనియారిటీలో పెడతాం, బట్ ఏఏఈలో ఏం చేస్తున్నాం అంటే మనం సివిల్ అండ్ మెకానికల్ కూడా ఒక సీనియారిటీలో సివిల్లో పెడుతున్నాం. అట్లాగే సబ్ ఇంజనీర్స్ కూడా ఏదన్నా ఒక ఆలోచన చేసి వాళ్ళని కూడా ఒక సపరేట్ సీనియారిటీ అనేది సివిల్లో పెడితే కొంతవరకు సమస్య తీరుతుంది. ఎలక్ట్రికల్లో కలపడానికి అనేది మనకు రెగ్యులేషన్ ప్రకారం చేయడానికి లేదు, కాబట్టి దాని మీద కూడా తగిన చర్య తీసుకోగలుగుతాం. సో ఈ 10 పాయింట్లలో మేము చేయగలిగినవి వీలైనంత త్వరగా ఒక నెల లోపల మీకు తప్పకుండా చేయగలుగుతామని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. సో ఇందాక చెప్పినట్లు మన స్టేట్ కానీ మన ఎస్పీడీసీఎల్, ఈపీడీసీఎల్, జెన్కో, ట్రాన్స్కో అన్ని రంగాల్లో మనకు విద్యుత్ రంగంలో మన స్టేట్కి ఒక ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది. ఇప్పుడు ఈ మధ్యనే మీకు అందరికీ తెలుసు, మన యూటిలిటీస్ అంటే డిస్కమ్ కానీ ట్రాన్స్కో కానీ అందరూ కూడా ఆల్ ఇండియా లెవెల్